నేను చెప్పింది అర్థమైందిగా. ఎలాగైనా మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెంచాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఓకే మేడం, మన ఛానల్ సత్తేటో చూపిస్తాం మేడం. ఎలాగైనా ఆ రహస్యం ఛేదిస్తాం. ఓకే. చూడండి, ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూశాను. ఏంటి సార్ అది? మండిపేట అనే గ్రామంలో ఒక హౌస్ ఉంది. దానిలోకి ఎవరు వెళ్ళినా చనిపోతున్నారు. రీసెంట్గా ఒక కొరియర్ బాయ్ కూడా. ఆ ఊరి జనాలు ఆ ఇంటి ఛాయలకు వెళ్ళడానికే భయపడుతున్నారు. ఇప్పుడు ఇది పబ్లిక్లో హాట్ టాపిక్ అయింది. దీని వెనుకున్న రహస్యాన్ని మనం ఎలాగైనా ఛేదించి మన ఛానల్లో టెలికాస్ట్ చేశామంటే మన టీవీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. పార్థివ్, ప్రియాంక, ఎలాగైనా మీరు దీన్ని ఛేదించాలి. సార్, ఎవరు వెళ్ళినా చనిపోతున్నా అన్నారు. మేము వెళ్తే బ్రతికి బయటకు వస్తామా? ఎలా చనిపోతున్నారు? అదే తెలీదు. దీని వెనుక ఏదో ఉంది. డోంట్ వరీ సార్, దీని వెనుకున్న విషయం ఏంటో మేము కనుక్కుంటాం. అందుకే మీకు ఈ పని అప్పగించాను. మీకు సపోర్ట్గా మన టీం మెంబర్ని తీసుకెళ్ళండి. మే కమిన్ సార్? కమిన్. సార్, బాత్రూంలో నీళ్ళు అయిపోయాయి సార్. 12 గంటల డ్యూటీలో 8 గంటలు నువ్వు బాత్రూంలోనే ఉంటావు. నువ్వు ఇంకెప్పుడు నా డ్యూటీ చేసేది? వీడిని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. కనీసం వాటర్ అయినా సేవ్ అవుతుంది. వద్దు సార్, వీడు అక్కడ కూడా బాత్రూంలో నీళ్ళని అయిపించేస్తాడు. నేను చెప్పింది అర్థమైందిగా. ఎలాగైనా మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెంచాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఓకే మేడం, మన ఛానల్ సత్తేటో చూపిస్తాం మేడం. ఎలాగైనా ఆ రహస్యం ఛేదిస్తాం. ఓకే. రేయ్, మీరెందుకు వచ్చారా ఇక్కడికి? మీ ఛానల్ వాళ్ళకి ఇక్కడేం పని? పీకలోతుల్లో ఉన్న వాళ్ళ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పైకి లేపుదామని వచ్చారేమో. అది గోడలకు పిడకలు కొట్టినంత ఈజీ కాదమ్మా. రేయ్, నువ్వు ఈ ఛానల్లో పనిచేసి అక్కడికి వెళ్ళిన సంగతి మర్చిపోతున్నావు. మీ ఛానల్ పనికి మాలింది కాబట్టే నేను ఈ ఛానల్కి వచ్చింది. నువ్వు ఏ ఛానల్లో ఉంటే ఆ ఛానల్ పనికి మాలిందే అవుతుంది. నీ వల్ల 10లో ఉన్న రేటింగ్ పావులకు పడిపోయింది. పడింది నా వల్ల కాదమ్మా, మీ వల్ల. న్యూస్ ఛానల్ మొత్తం నాకే అనుకుంటే టీఆర్పీ రేటింగ్ పెరగదు. బయట తిరిగి న్యూస్ గ్యాదర్ చేస్తే పెరుగుద్ది. అరే, వాళ్ళతో ఏం పని రా, మనకి లోపల పోదాం పదా. రే పార్థివ్, మనమే వెళ్దారండి, వీళ్ళతో మనకెందుకు. నీ ఓపెన్ చేసి ప్రజా. రేవంతి, నువ్వు ఓపెన్ చేయి. పైకి వెళ్ళండి, ఒక్క ఛానల్. పక్క జరుగు.